వాటర్ కిందకి వెళ్ళిపోయింది, అది ట్రంక్ అంతా పోయింది. ఇది కూడా సేమ్ అన్నా, సేమ్ ప్రాబ్లం అన్నా. చెప్పండి సార్. ఫుల్ ట్రంక్ ఉంది కదా, ఇది ఫుల్ టోటల్ నింపింది, ఏం కనపడలేదు. 3-4 days. అవునా, అంత వాటర్ ఎందుకు ఇక్కడ స్టాగ్నేషన్ ఉంది? చెరువు ఉంది, చెరువు మరవపోతే చెరువు లేసారా? చెరువు పగిలిపోయి చెరువు అప్పుడు అర్థం సార్, అర్థం. అప్పుడు నీళ్ళు స్టాక్ ఉండేటప్పుడు క్రాప్ ఉండే 5 months క్రాప్ ఉండే, కాయలు కూడా ఉన్నాయి కాయలు 5 months క్రాప్. అరే 15 days లో పీకేసి హార్వెస్ట్ చేసేసినాయి. బ్యాడ్, వెరీ బ్యాడ్. సో అందువల్ల మనకి ఇది వచ్చింది అంటున్నారు. నాకు తెలియదు. కాదు, అది కాదు, అది కాదు. ఏమన్నా మొక్కల పోటునేది లాస్ట్ టైం వెళ్ళిపోయింది, ఇది లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది, ఇది తప్పు. లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది, ఇది కట్ చేసి అక్కడంతా లాస్ట్ చేసాం. కాదు సార్, మొక్కలు పెట్టుకోపోయినరా? ఏం చేసేది కాదు, వేస్ట్ అయిపోయింది కదా డబ్బు. మీకు అర్థం, నేను చెప్పిన పాయింట్. మీకు ఇన్కమ్ వచ్చు. ఈ చెట్టు ఎట్లా వచ్చి తెలుసా? మినిమం 40 kg చేస్తే కరెక్ట్ గా 600 ప్లాంట్ ఉంది, 2.5 ton వచ్చింది. ఈ సార్ 2.5 ton తక్కువ, 2500 kg తక్కువేగా. తక్కువ పర్ ప్లాంట్ కి 200, 300, 400 వచ్చింది. 4 kg వచ్చింది ఒక ప్లాంట్. అట్లా చేస్తారన్నా? నాకు తెలీదు, రాదు, వచ్చింది లేదు కదా. అంటే 600 మొక్కలుంటే 2.5 టన్నులు తీశారు. 2.5 టన్నులు వచ్చాయి. లాస్ట్ టైం 10 tons వచ్చింది, 10 టన్నులు. కాదన్నా, 600 అంటే కనీసం మీరు 30 tons తీయాలి. మీరు 30 tons తీయాలి. 30 tons కాదు, 18 to 20. 30 వస్తుంది. 20 per kg ప్లాంట్, 20 per kg అంటే 600, 18 ton కావాలి. 20 ఎకరానికి మనం 400 చెట్లు వేసుకుంటాం కదా. 400 కాదు, మామూలుగా ఎకరానికి 400 వేస్తాం. లేదు, నేను అంటే మీరు కాదు, జనరల్ చెప్తున్నాను. 400 ఉంటుంది. 400 అంటే మరి అప్పుడు 30 టన్నులు రావాలి కదా. అంటే మంది వదిలేండి, మంది మన లెక్కలు వేరు ఉంటాయి. జనరల్ మాట్లాడుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మీకు పేరేం పేరు అన్నారు మీరు? కదన్నా, నువ్వు ఏందన్నా పేరు ఒకసారి చెప్పు. పేరు తమ్మయ్యగౌడ. తమ్మయ్యగౌడ సోదరులారా, ఈ తమ్మయ్యగౌడ గారు ఏంటంటే ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం పొలం ఇక్కడ ఉంది? 5.5. అంటే నాది చూడండి సార్, డావా గాడి తిరుకొన్నాక దానికి కటింగ్ చేసండి, ఎక్కువ ఇచ్చుకోవడం బాగా ఉండాలని ఎక్కువ ఇచ్చుకున్నాను. పెద్ద ఫార్మర్ సోదరులారా, కాకపోతే కొంచెం ఏంటంటే టెక్నాలజీ అనేది కొంచెం బిహైండ్ అయ్యాడు. చెట్లు అద్భుతంగా ఉన్నాయి, కాకపోతే అక్కడ విల్ట్ వచ్చి ప్రాబ్లం అయింది అన్న. ఇంకే దీనికి ఇప్పుడు మరి రెస్ట్ కటింగ్ లో ఎప్పుడు చేయాలా? చేస్తావా? ఇప్పుడు డైరెక్ట్ అయ్యి పసల్ కటింగ్ వెళ్ళిపోయినా. అవును సార్, రెస్ట్ కటింగ్ చేద్దామండి. వద్దు, క్రాప్ కటింగ్ వెళ్ళిపోయినాను. ఇత్తనాలు మరి ఇత్తనాలు కటింగ్, ఇత్తనాలు ఇస్తున్నారా? మంచిది, సూపర్. ఇత్తనాలు ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దామండి, సరేనా? సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ మొక్కలు చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, కొంచెం మీరు ఏం చేయాలంటే కొంచెం ఫర్టిగేషన్స్ చేద్దామండి. ఫర్టిగేషన్ చేయటం ఉన్నదంటే ఈ కడ్డీ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుందిగా. కడ్డీ బాగానే ఉంది, పర్లేదు, ఇంకొంచెం స్ట్రాంగ్ చేద్దామండి. కొంచెం వీక్గా ఉంది చూడండి, బెండ్ కావద్దు. ఎందుకంటే ఇది మంచిగా చేసుకుంటే యావరేజ్గా ఇంత పెద్ద చెట్లకి 30 kg ఈజీగా తీయచ్చు. 25 to 32 ఈజీ తీయాలి. తీసాం అక్కడే పక్కన ఆల్రెడీ మన వాళ్ళు ఉన్నారు. అది బైరెడ్డి తెలుసు నీకు, తెలుసా నీకు? మనోడలే. సో ఇదన్నమాట స్టోరీ. ఓకే, మీరు ఎక్కడెక్కడైతే మొక్కలు చనిపోయినాయో, మొక్కలు ఎందుకు పెట్టాలా? మీరు మొక్కలు ఎప్పుడు పెడతారు? నేను వేరే చెప్తా, పోకుండా చెప్తాను నీకు. మొక్కలు పోనీను దా గురుగారు. ఇక్కడ పెడతాం సార్. ఇక్కడ ఫస్ట్ మొక్కలు పోకుండా మనం ప్లాన్ చేద్దాం, మొక్కలు చచ్చిపోకుండా ప్లాన్ చేద్దాం. సరే ఒక్క మొక్క పోకుండా చేద్దాం, సరేనా? వేరే టెక్నాలజీ చేద్దాం. వచ్చే. సో మొత్తం ఎన్ని ఎకరాలు? 5.5 అన్నారు కదా. 5.5లో దానిమ్మ ఉంది. 5.5 ఎకరాల దీన్ని ಸ್ವಲ್ಪ ఫాల్ట్ ఉంది సార్. అదేలేండి, ఇంకంతా బాగానే ఉందిలేండి, చూస్తాను. ఆ దాంట్లో ఒక చెట్టు వెళ్ళిపోతా ఉంది సార్. ఏది? అక్కడ ఫస్ట్ మేము ఓకే, ఇప్పుడు దాకా మీరు చెప్పారుగా గౌడన్న. ఇప్పుడు అసలు ఈ
నేను అడిగే క్వశ్చన్లు కొన్ని అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్లు వేస్తాను మిమ్మల్ని. పిండి వేసారా? ఈ పిండి వేసిండ, ఈ వంటికి పిండి వేసిండ. అమ్మా ఎరువు ఇంతవరకు పిండి వేయలేదా? పిండి వేసిండ, అదేలే ఇప్పుడు వేసిండ. తక్కువ వచ్చింది కదా దీనిలో. అవును సార్. దానికి వేసిండే బేస వేసిండు. అది కదయ్యా, దీనికి పిండి ఎప్పుడైనా వేసావా? వేసిండు. ఎన్నిసార్లు వేసారు? 2 గిత్త వేసినాం. అంటే లాస్ట్ ఇయర్ వేసారు, ఈ ఇయర్ కూడా వేసారు? ఈ ఇయర్ లేదు, లాస్ట్ ఇయర్ వేసినాం. ఈ ఇయర్ ఎందుకు వేయలేదు? ఇంకా క్రాప్ తక్కువ ఉంది కదా, దానికి వేసిండు. లాస్ట్ ఇయర్ అయితే వేసారు, దాని ముందు ఇయర్ కూడా వేసేసారు. దాని ముందుకు ఇది ఎన్ని సంవత్సరాల మొక్క అనుకోవచ్చు దీన్ని? ఇది 5. సో పిండి వేయటం వల్ల నీకు మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పిండి ఓకే. పేడ వేస్తున్నారు, ఎరువు వేస్తున్నారు, అది కూడా తప్పు, వేయకూడదు. కసువు ముందు కొడుతున్నావు, తప్ప కొట్టావు. కొట్టాను. చూడండి సోదరులారా, ఫస్ట్ టైం కొట్టిన ఇది తెలుసు నాకు. మన గౌడ గారు ఏంటంటే ఇక్కడ కూడా చూడండి, కసువు ముందు కొట్టాడు, బాగానే కొట్టాడు, కాకపోతే కొట్టకూడదు సోదరులారా అని కొట్టాడు. సో ఈయన 3 తప్పులు చేశాడు, పర్లేదు, ఈయన మనం కాపాడుతాం, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే నువ్వు ముందు ఎక్కడెక్కడ మొక్కలు ఉన్నాయి నీ దగ్గర లేవా? ఉన్నాయా? మొక్కలు ఎప్పుడు తెచ్చుకుంటారు మీరు? ఉన్నాయి, ఇక్కడ రెడీ ఉన్నాయి. మొక్కలు పెట్టేద్దాం. పెట్టేటప్పుడు మనం ఒక వేరే ప్లాస్టిక్ దాంట్లో పెట్టేద్దాం మొక్కల్ని. సంచిలాగా ఉంటుంది, అది బ్యాగ్ లాగా ఉంటుంది, ఆ బ్యాగ్ తో పెట్టేద్దాం. సిమెంట్ కదా, ప్లాస్టిక్ బ్యాగ్, హెచ్డిపి బ్యాగ్ చూపిస్తాను. గవర్నమెంట్ యూస్ చేస్తున్నారు. అవును సార్, మీకు చూపిస్తాను నేను. హెచ్డిపి బ్యాగ్ లో పెట్టేసి లోపల పెట్టేద్దాం అండి. దీనికి సంబంధం లేదు ఇంకా. సరే గాట్ ఇట్. ఇప్పుడు మీకు మన చెరువు వచ్చి నీళ్ళు వచ్చినాయి మొత్తం ఇక్కడికి. చెరువు నీళ్ళు రాకుండా ఉండాలంటే డ్యామ్ కట్టుకోవాలి, సరిగా వేసుకోవాలి, రైట్? అది కట్టుకుంటే రాదుగా. రాదు. ఇది కూడా అంతే. సరే, చాలా విధానాలు ఉన్నాయి, ఏం పర్లేదు, చూపిస్తాను నీకు. ఓకే, రండి. ఇంకా అది చూద్దామండి. సో దీనికి మనం మరి పంటకి వెళ్దాం. మరి ఇంకా మరి విత్తనాలు ఎప్పుడు చేస్తారు? ఏప్రిల్, జనవరి. ఇది పూర్తిగా చనిపోలేదు నాన్న, ఇంకా అది జస్ట్ చచ్చిపోతుంది. ఇది పూర్తిగా చనిపోలా, పూర్తిగా ఇంకా చనిపోలా. ఇంకోండి సార్, బ్లైట్ సార్ ఇది. బ్లైట్ ఏది? ఈ చెట్టు విల్ట్ అయితే కాదు. విల్ట్ కాదు, అది బ్లైట్ ప్లస్ విల్ట్. విల్ట్ కాదమ్మా, బ్లైట్ ఇది. చెప్పండి, బ్లైట్ అది. అయితే కింద బాటం కట్ చేస్తావా మరి? చూడండి సార్, రూట్ ఎక్కువ వచ్చింది సార్ దానికి. అదేం పెద్ద టెక్నిక్ కదా, ఇవాళ అన్ని మందులు ఉన్నాయి, డోంట్ వరీ. నువ్వు ఇష్టమైనట్టు నువ్వు ఏది పడితే చేసుకున్నావు, అందువల్ల ఇబ్బందులు పడ్డావు. ఎవడన్నా ఇంత స్థాయి మొక్కలు పోరుకుంటాడన్నా ఏంటన్నా మీరు? ఈ క్రాప్ లో పోయినది అంటే పోకూడదు అసలు, మొక్కలు ఎందుకు పోతాయి అసలు? ఇప్పుడు ఒకటి ఇప్పుడు వెళ్ళిపోయింది సార్, ఇప్పుడు అలాగే అది వెళ్ళిపోయింది, వెళ్ళిపోతామంటే వరుస పెట్టి. ఇంకా ఇప్పుడు ఇదంతా మీ పొలం, మీ సొంత పొలం ఇది, సొంత పొలం ఇది. మనకేం కావాలి? దానిమ్మకాయలు కావాలి, అంతేగా. దానిమ్మ చెట్ల నుంచి దానిమ్మకాయలు కావాలి. దానిమ్మ చెట్లు చచ్చిపోయిందాక ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు దానిమ్మ చెట్లు అనేవి కనుక లేకపోతే నీకు కాయలు రావు. ఆ చెట్లు ఎందుకు మనం చంపుకోవాలి? దానికి కావాల్సిన కారణాలు ఏంటి? మనం ఏం తప్పులు చేసాము అవన్నీ ఇప్పుడు మీరు ఆలోచించుకుంటున్నారా? ఆలోచించుకోవట్లా మీరు. బ్లైట్ అని వచ్చిందని తెలుస్తుంది అంతే అన్నగానే ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది అవన్నీ పట్టించుకోవాలి. ఎంతవరకు మీరు సరే కేర్ తీసుకున్నారు, కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత మీకు తెలిసింది, ముందు తెలియలే మీకు. ఇప్పుడు అంతేకన్నా సిమ్టమ్స్ అనేవి వచ్చిందా కూడా మీకు తెలియలే పాపం. సిమ్టమ్స్ వచ్చిన తర్వాతనే మీరు మేల్కొన్నారు, అరే మనకు వచ్చిందని. అందుకే నేను చెప్పేందంటే ప్రతి చెట్టు ఒక మన బేబీ. అవును, ప్రతి చెట్టు మన బిడ్డలు ఎలా ఉన్నారనేది ప్రతి చెట్టును మనం ప్రతి ఇయర్ చూసుకుంటా ఉండాలి. మన బిడ్డలకి ఏది పెడితే అది పెట్టానంటే పండుగవు. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత నీట్గా ఉందో చూడండి సార్. పంట ఎంత అద్భుతంగా ఉందో చూడండి, మొక్కలు ఎంత బాగున్నాయి, అద్భుతంగా అది బాగున్నాయి. రండి ఈ పరిస్థితి ఇంకా అన్నా గౌడన్నా, ఇంకేం పరిస్థితి? ఏంటన్నా ఈ తోట ఏంది ఎట్లా చేశారు? ఇది
ఎవరు మీరేనా ఈ తోటకు ఓనర్ ఎవరు ఉన్నారా? నేనే మరి ఏం చేస్తున్నారు మీరు? అంటే మీరు వేరే ఫారిన్ కంట్రీస్ లో వచ్చారా ట్రిప్ ఏమన్నా? అట్లా ఏం లేదా? ఏంలే, ఈ కంట్రీ పెట్టుకొని ఫారిన్ కంట్రీకి ఎక్కడ పోదాం ట్రిప్స్ కాదన్నా. ఇంత ప్రాబ్లం వచ్చిందాక ఎందుకున్నారన్న మీరు? ఇక్కడ కూడా ప్రాబ్లం వచ్చింది చూసారా సార్. అంటే వాళ్ళది ఇది పెట్టామా? అవును సార్. అది వెళ్ళిపోతుంది, పోద్దా? ఎట్లా డ్రై అయిపోతుంది, అది చచ్చిపోద్దా? చచ్చిపోతుంది. అది ఎందుకు చెప్తున్నారు అట్లా? ఇచ్చుకోండి. అట్లా వచ్చింది అంటున్నారా? ఏం పర్లా గౌడన్న, డోంట్ వరీ. అక్కడ కూడా 2 మొక్కలు పోయినాయి. నువ్వు డిసప్పాయింట్మెంట్ కావద్దు. ఓకే, సో దీనికి చేద్దాం. సరే, ఎప్పుడు రేపు నుంచి స్టార్ట్ చేద్దాం దీని వ్యవహారం. ఇంకా సరే సరే సార్. నమ్ముతున్నావుగా? మా జొత్తులో వస్తారంటే మీకు పిలుచుకొని పోతారంటే మేము వస్తాము. అంటే మేము చెప్పినట్టు వింటానంటే ఖచ్చితంగా మీరు నన్ను నమ్ముతున్నారు. అంతే, నేను నిన్ను నమ్ముతున్నాను. మనం దీన్ని చేసి చూపెడదాం, తర్వాత మాట్లాడదాం. ఇంకేంది ఎప్పుడు వెళ్తాం మరి? రెస్ట్ కటింగ్ చెప్పండి. ఇంకా సరే, ఇతను ఎప్పుడు వెళ్తారు మరి? ఇంకా జనవరి 1st వెళ్ళండి. ఇంకా దగ్గర కొద్ది రోజులు ఉందిగా, స్టార్ట్ చేయండి మరి. ఓకే.